భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు 100 సంవత్సరాల శతజయంతి ఉత్సవాల్లో భాగంగా సిపిఐ పార్టీ మణుగూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సిపిఐ పార్టీ ఘనమైన చరిత్ర కలిగిందని, 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100 సంవత్సరాల్లోకి అడుగుపెట్టిందని ఆయన అన్నారు. భారతదేశ స్వతంత్ర సంగ్రామం నుంచి నేటి వరకు అనేక పోరాటాలు చేసిన ఘనత సిపిఐకి దక్కుతుందన్నారు. అనేక భూ పోరాటాలు చేసి పేద ప్రజలకు భూములు పంచిన ఘనత సిపిఐ పార్టీదేనని, పదవిలో ఉన్నా లేకున్నా సిపిఐ పార్టీలో అనేక మేధావులు ఉన్నారన్నారు. సిపిఐ పార్టీ అంటేనే ప్రజలకు నమ్మకం, న్యాయం చేసే పార్టీ అన్నారు. రాష్ట్రాలని పరిపాలించిన అనేక పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయని, సూర్యచంద్రులు, భూమి, విశ్వం, నిప్పు, నీరు ఉన్నంతకాలం సిపిఐ పార్టీ బతికే ఉంటుందని ఆయన కొనియాడారు. పినపాక నియోజకవర్గంలో అనేక భూ పోరాటాలు చేసి వేల ఎకరాల భూమిని పేదలకు పంచి ఇచ్చిన ఘనత సిపిఐ పార్టీకే దక్కుతుందన్నారు. సిపిఐ పార్టీ తరఫున పినపాక నియోజకవర్గం నుంచి గెలిచిన శాసనసభ్యులు అనేక అభివృద్ధి పనులు చేశారని, సిపిఐ అంటేనే న్యాయం, విలువతో కూడిన పార్టీ అని, అందుకనే ప్రజల మనసులో చిరస్థాయిలో ఉంటుందన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆషామాషిగా పుట్టింది కాదు, ఇది సిద్ధాంతపరమైన దీంతో ఉండబట్టే ప్రతిమా పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినా మనం 100 సంవత్సరాల దీన్ని జరుపుకునేటందుకు మిగిలింది. అలాగే ఇప్పటికి కూడా మీరందరూ కూడా ఇట్లా ఉన్నందుకు దీన్ని ముందుకు తీసుకెళ్తారనే దీంతో నేను ఆశిస్తున్నాను. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రాంతంలో ఏం చేసింది అనేటట్టు అనుకుంటే, గ్రామస్తులు ప్రతి గ్రామంలోనూ వారి మనసులకే తెలుసు కమ్యూనిస్ట్ పార్టీతోటి వారికి ఉన్న సంబంధాలు, తర్వాత ఆ గ్రామాల్లో జరిగిన పనులు, వాటిని దృష్టిలో పెట్టుకుని కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటికి కూడా ఏమి వెనకపడదని, సంఖ్య రూపంలో ఏమన్నా తగ్గినా లేకుంటే ఇంకా ఇప్పుడున్న పార్టీల దీంతో ఆర్థిక వ్యవహారాలతోటి వాళ్ళతో మనం పోటీ పడలేం కనుక, అలాగే మనకున్న శక్తియుక్తులతోటి సాధ్యమైనంత వరకు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే ఈ రాష్ట్రంలో ఒక్క కొత్తగూడెం నియోజకవర్గం వరకు మాత్రమే గెలిచాం మనం, అది కూడా ఇతర పార్టీలతోటి. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక తాజా మాజీ సర్పంచ్ గారు రాష్ట్ర సతీష్ గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మీ అందరికీ సుపరిచితులు, అందరి అభిమాన నాయకులు, గౌరవనీయులు పెద్దలు, భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ కూనంనేని సాంబశివరావు గారికి, ఈ ప్రాంతవాసి, మరి ప్రాంతంలో బడుగు బలైన వర్గాల జీవితాల్లో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం, మార్పు కోసం పరితపిస్తూ మరి ఎర్రజెండా భారత కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకెళ్లే దాంట్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగినటువంటి రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, గౌరవనీయుల పెద్దలు బొల్లోజు అయోధ్యాచారి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు మరి భాగం హేమంతరావు గారు, షాబీర్ బాషా గారు కూడా కుటుంబ సభ్యుల్లాగా మరి విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్ ఏఎంవైపులో పనిచేసినాం. ఆ అవినవ బంధం అది మర్చిపోలేనటువంటిది. ఇవాళ భాగం హేమంతరావు గారు, షాబీర్ బాషా గారు మరి ఇవాళ ప్రమోషన్ వచ్చి గౌరవప్రదమైన పదవుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీల్లో పేద ప్రజల కోసం సేవ చేసినటువంటి సందర్భం చూస్తూ ఉంటే నాకు ఆనందం వేస్తూ ఉంది. మరి ఈ రోజున రాష్ట్ర పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ విద్యార్థి యువజన సంఘాల నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి ఆ సిద్ధాన్ని నమ్ముకొని ఆ ఆశయాల లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే దాంట్లో, పేద ప్రజలకు అందించే దాంట్లో మరి అలుపెరగని పోరాటాలు చేస్తూ ఇవాళ రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎదిగినటువంటి నాకు మంచి మిత్రులు, గౌరవనీయులు పెద్దలు భాగం హేమంతరావు గారికి, అదేవిధంగా షాబీర్ బాషా గారు మీ అందరికీ సుపరిచితులు. షాబీర్ బాషా గారు కూడా మరి భాగం హేమంతరావు గారు ఎంతో, షాబీర్ బాషా గారు కూడా అంతే ఏఎస్ఎఫ్ ఏవైపు నుంచి మరి రాటుదేలి నాయకులు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఎదిగారు. వట్టిగానే వాళ్ళు నాయకులు కాలేదు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరి కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి మిత్రులు మరి ఎస్కే షాబీర్ బాషా గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మహిళా సంఘం
మరి వారి బాధ్యత గమనిస్తున్న మహిళా సమైక్య మరి కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రాంతం మీ అందరికీ సుపరిచితం. కమ్యూనిస్ట్ పార్టీ డిసెంబర్ 26 నాటికి మొన్న 26 నాటికి 99 సంవత్సరాలు దాటి 100వ సంవత్సరంలోకి ఈ దేశంలో ఏర్పాటు చేసి 100వ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది. ఈ సంవత్సర కాలం పాటు పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దేశం మొత్తంలోనూ తెలంగాణలో కూడా అన్ని వర్గాల ప్రజల సమస్యలు తీసుకుని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ లేదు అని అవాకులు చవాకులు మాట్లాడేటువంటి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయం తీసుకున్నాం. మా దృష్టిలో ఎన్నికలే ప్రాధాన్యత కాదు. అది డబ్బు ఉన్న ఎవడైనా సరే డబ్బు ఆడి ద్వారా గెలిచేది. మేము ప్రజల హృదయాలను గెలుస్తాం. కాబట్టి రేపు 30వ తారీఖున ప్రారంభ సభ నల్గొండలో జరుగుతుంది. ఆ ప్రారంభ సభలో కొన్ని వేల మందితో జరుగుతుంది. అది రాష్ట్రం తరఫున. రేపు వచ్చే డిసెంబర్ 26 నాటికి 100 ఏళ్ళు పూర్తి అయినాక ఖమ్మంలో లక్షలాది మందితో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. అందువలన ఈ కమ్యూనిస్ట్ పార్టీలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీలో మేమందరం ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఈనాడు కూడా 100 ఏళ్ళు అంటే నడువులు వంగినటువంటి మనుషులను చూస్తాం. కానీ ఇవాళ అనేక మంది ఇక్కడ మణుగూరులో చూసాం. మహిళలు, యువకులు, విద్యార్థులు, కార్మికులు పెద్ద ఎత్తున వచ్చారు. అంటే మరి 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పార్టీ ఇది ముసలిదైపోతే, సిద్ధాంతం ఇదైపోతే ఇంతమంది ఇప్పుడు కూడా కొన్ని కోట్ల మంది అసంఘటిత రంగం అమాలీలు, కార్మికులు, ఆటోల వాళ్ళు, సింగరేణి వాళ్ళు, అలాగే అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం ఇలా ఉన్నారు. అందువలన ఇటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే అడిగేవాడు లేడు. ఇవాళ ప్రజల కోసం పోరాటం చేసేవాడు లేడు. అది నమ్మిన వాళ్ళందరూ మేము కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటున్నాం. భవిష్యత్తులో ఇవాళ రేపని చెప్పరు. ఏనాటికైనా ఎర్ర జెండాలు ఒకటి అవ్వాలి, అవుతాయి. కమ్యూనిస్టులు ఒకటి అవ్వాలి, అవుతాయి. ఇప్పుడు కొన్ని అంశాల మీద భేదాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఆ అనివార్యతలో అందరం ఒకటి అవుతాం. భవిష్యత్తు కమ్యూనిస్ట్ పార్టీది అని చెప్పి ఈ సంవత్సర కాలం వెలుగెత్తి చాటే కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం.